ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయడానికి కొణిదెల రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురం చేరుకున్నారు. అయితే పూజలు అనంతరం రామ్ చరణ్ బాబాయ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. మరోవైపు స్థానిక కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయడానికి కొణిదెల రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురం చేరుకున్నారు. అయితే పూజలు అనంతరం రామ్ చరణ్ బాబాయ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో చివరి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మరోవైపు స్థానిక కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయడానికి కొణిదెల రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురం చేరుకున్నారు. అయితే పూజలు అనంతరం రామ్ చరణ్ బాబాయ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని లైవ్లో అందిస్తారు. దుర్రాని, గుడ్ మార్నింగ్ ఆనంద్. పిఠాపురం ఏ రోజైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని విషయం బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం ఈ రోజు ఎన్నికల ప్రచారం చివరి తేదీ రోజున ముఖ్యమంత్రి పిఠాపురంలో కావాలని బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎందుకంటే పవన్ దిగిటిగా ఎదుర్కోవడానికి ప్రజల్ని వైఎస్ఆర్సీపీ వైపు సంసిద్ధం చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. అయితే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కూడా కాకినాడలో బహిరంగ సభ పెట్టుకున్నారు. పిఠాపురం సాయంత్రం అదే సమయానికి కాకినాడలో బహిరంగ సభ పెట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వైపు ప్రచారం చేసేందుకు అన్ని రకాల అస్త్రాలు ప్రయోగించినప్పటికీ అనుకున్న అంచనాలు కార్యరూపం దాల్చలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వేసిన ప్లానింగ్ పక్కగా పనిచేసింది. 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుంది అనుకున్న చోట 20,000 కూడా మించట్లేదు అని ఎప్పుడైతే జనసేన శ్రేణులకు ఆ వర్తమానం అందిందో వెంటనే మెగా ప్లాన్లు రూపొందించారు. అందులో భాగంగా చిరంజీవి ప్రచారం చేస్తారంటూ చాలా రోజులు ప్రచారం చేశారు. అయితే చిరంజీవి ప్రచారం చేయకుండా ఒక వీడియో లీక్ చేసి పెట్టుకున్నారు. దీంతో పని జరగదని భావించి నాగబాబు వాళ్ళ ఫ్యామిలీ తోటి, అంటే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు తోటి పలు విధాలుగా వాళ్ళ కుటుంబంతో ప్రచారం చేయించారు. అలాగే కామెడీ స్టార్లతో ప్రచారం చేయించారు. అయినప్పటికీ ఆశించినంత ఫలితం దక్కపోవడంతో ఇక చిరంజీవి మెగా ప్లాన్ ప్రకారం ప్రస్తుతం అయితే రామ్ చరణ్ పిఠాపురం వస్తున్నారు. రామ్ చరణ్ తో పాటు చిరంజీవి సతీమణి సురేఖ కూడా వస్తున్నారు. వీరు రాజమండ్రి విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యేందుకు చేబ్రోలు స్వగ్రామం చేరుకుంటారు. భేటీ అనంతరం కుక్కుటేశ్వర స్వామి పూజల కోసం దేవాలయానికి వస్తారు. పెద్ద ఎత్తున పూజలు చేసిన తర్వాత ఆ పరిసరాల్లో టాప్లెస్ కారులో తిరిగేందుకు ఆసక్తి చూపుతున్నారు తప్పించి నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మాత్రం మెగా ఫ్యామిలీ ముందుకు రావట్లేదు. వారికి కొన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో తెలియదు కానీ నేరుగా రాజకీయాల వైపు చూడకూడదని చెప్పేసి చిరంజీవి పట్టుబట్టినట్టుగా కనిపిస్తుంది. మొన్న అందులో భాగంగానే తాను రాజకీయాల్లో నేరుగా పార్టిసిపేట్ చేయనని, ఇందుకోసం పవన్ కళ్యాణ్ కూడా అభ్యంతరం చెప్పలేదని, తన మీద ఒత్తిడి చేయలేదంటూ స్పష్టంగా చెప్పడం మనం గమనించాం. అందుచేత పిఠాపురం పర్యటన కేవలం తన తమ్ముడికి ఓటేసి గెలిపించాలంటూ చెప్పారే తప్పించి నేరుగా ఎక్కడ ప్రచారంలో పాల్గొనేందుకు సముఖ చూపలేదు. ప్రస్తుతం అయితే రామ్ చరణ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ఒక వీడియో ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇప్పుడైతే రామ్ చరణ్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తున్నప్పటికీ అయితే అది ఎంతవరకు వాస్తవం తెలియదు. మీడియానైతే ఇప్పటికే దూరంగా ఉంచారు. ఆయన వచ్చి మాత్రం ప్రజలకు చెయ్యి ఊపి వెళ్ళిపోతారు అని కొంతమంది ఉంటే జనసేన నాయకులు మాత్రం పరోక్షంగా సంకేతాలు ఇస్తారు. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్కి మద్దతుగా పిఠాపురంలో గెలిపించాల్సిన బాధ్యత గుర్తు చేస్తారని చెప్తున్నారు. ఈ కోణంలో అయితే కనుక
సురేఖ రాంచరణ్ ఇద్దరు కుక్కుటేశ్వర స్వామి ప్రార్థనల అనంతరం ప్రచారంలో మాత్రం ఎక్కడా పాల్గొనరు. కేవలం వాహనం పైన మాత్రం ప్రజలు కనబడుకుంటూ అభివాదం చేసుకుంటూ వెళ్తారని తెలుస్తుంది. ఈ సమయంలో ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఎంతవరకు ఉపకరిస్తాయని మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి. ఎందుకంటే ఈ రోజు థ్యాంక్ యూ దురాని.